హాయ్ అండి. ఇంత అందంగా శిల్పాలని చెక్కారు. ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి. హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ప్రహరీ గోడని చూసారా ఎంత బాగా శిల్పాలు చెక్కారో. చాలా అంటే చాలా బాగుందండి. జూబ్లీ హిల్స్ జగన్నాథ స్వామి టెంపుల్. ఇక్కడ చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఇదిగోనండి ఎంట్రన్స్. ఇలా లోపలికైతే వెళ్ళాలి. అక్కడ ఇలా చూస్తుండగానే కనిపించే ఆలయంలోనే మన జగన్నాథ స్వామి అయితే కొలువై ఉన్నారండి. ఇదిగోనండి పూరీలో అయితే ఎలా అయితే కొలువై ఉన్నారో ఇక్కడ కూడా అలాగే చెక్కారంటండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ టెంపుల్. నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైతే చూసాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉందండి మనసంతా కూడా. ఈ గోడ మీద శిల్పాలు చెక్కడమే కాదు, లోపల కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మొన్న ఉగాది రోజున మా కోడలైతే టెంపుల్కి వెళ్ళారంట. అప్పుడు అనుకున్నారంట మా అత్తమ్మని ఎలా అయినా సరే ఈ టెంపుల్కి తీసుకెళ్ళాలి అని. నేను మొన్న పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు నన్నైతే ఈ గుడికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చూపించారు. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. మా అబ్బాయి అయితే చాలా గుళ్ళకి తీసుకెళ్తాడండి. వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మ టెంపుల్కి అలా అన్ని గుళ్ళు చూశాను. మళ్ళీ ఇది అయితే ఫస్ట్ టైమే చూస్తున్నానండి నేను. పూరి వెళ్ళలేని వాళ్ళకి ఈ జగన్నాథ స్వామి టెంపుల్ చూస్తే నిజంగా పూరి వెళ్ళినంత అదృష్టమేనండి. ఇక్కడ శివుడి ఆలయం ఉంది, వినాయకుడు ఆలయం ఉంది, పార్వతీదేవి ఆలయం, మన జగన్నాథ స్వామి టెంపుల్ చుట్టూరు కూడా చిన్న చిన్నగా ఆలయాలన్నీ కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా. ఎవరైనా చూడలేని వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు వెళ్ళి చూడండి. చూసారా పాల సముద్రం తిరిగి అమృతం తీస్తున్నారు. బయట అయితే ఏనుగు బొమ్మలు, చిలకలు, రామచిలకలు, వంటలు అన్నీ అమ్ముతున్నారండి. మేమైతే కొన్ని తీసేసుకున్నాము. ఈ టెంపుల్ చూసి కొలిది చూడాలనే ఉందండి. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి చూడండి. చాలా బాగుంది. నేనైతే పూరి వెళ్ళలేదు. పూరి వెళ్ళిన వాళ్ళకి ఇంకా వివరంగా అన్నీ తెలుస్తాయి. ఇది నిజంగా అక్కడ చూసి తయారు చేస్తున్నాయి అని అంటండి ఇదంతా కూడాని. ఇగోనండి మీరైతే ఈ జగన్నాథ స్వామిని అయితే దర్శనం చేసుకొని ఆ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి.